ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా పండించే ఆహార ధాన్యపు పంట వరి. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వరి పైరును అనేక రకాల తెగుళ్లు ఆశించి దిగుబడులను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. యాసంగి వరి పంటకు ఎక్కువగా నష్టం కలిగించేది అగ్గి తెగులు. ఇది ఆశిస్తే దిగుబడి దాదాపు 20 నుంచి 30% వరకు తగ్గే ప్రమాదం ఉంటుంది. తెగులు తీవ్రమైన పరిస్థితుల్లో నష్ట శాతం అధికంగా ఉంటుంది. ఈ తెగులు నారుమడి నుంచి మొదలై ప్రధాన పొలంలోకి విస్తరిస్తుంది. వెన్ను దశలో మెడ విరుపుగా ఆశించి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మరి వరిలో అగ్గి తెగులు నివారణకు ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి అనే వివరాలను మనకు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుమలత. యాసంగిలో వరి పంటలో వచ్చే ముఖ్యమైన ప్రధాన సమస్య అగ్గి తెగులు. అయితే ఈ అగ్గి తెగులును మనం గమనించుకున్నట్టయితే ఆకులపైన, కనుపులపైన, తర్వాత మెడపైన, ముఖ్యంగా ఈనిక దశలో మనం గమనించవచ్చు. ఈ అగ్గి తెగులు అనేది మనకు పైరికిలేరియా అనే శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. అగ్గి తెగులు లక్షణాలు గమనించినట్టయితే ఆకులపైన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు అనేవి కనిపిస్తాయి. అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు అనేవి పెరిగి నూలుకండ ఆకారంలోకి మారి మొనలు కొన్నతేలి ఉండి మధ్యలో అంతా బూడిద లేదా తెలుపు రంగులో ఉండి అంచుల వెంబడి గోధుమ రంగు వర్ణాన్ని మనం గమనించవచ్చు. ఈ మచ్చలు పెరిగి ఒకదాంతోనొకటి కలిసి ఆకంతా వ్యాపించి ఆకు ఎండిపోయే అవకాశం అనేది ఉంటుంది. తీవ్ర ఉధృతి మనం గమనించినట్టయితే అగ్గి తెగులు ఆశించిన పొలాన్ని మనం దూరం నుంచి చూసినట్టయితే మొత్తం ఎండిపోయినట్టుగా, కాలిపోయినట్టుగా మనకు గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న దశలో మనకి పంట గమనించినట్టయితే ఈనిక దశలో మెడ భాగంలో గోధుమ లేదా నలుపు రంగు మచ్చలనేవి ఏర్పడి క్రమేపీ ఆ మెడ విరిగి శిలీంధ్రం అనేది కణజాలంలో వ్యాపించడం ద్వారా పోషకాలు అనేవి కంకికి అందక కంకి విరిగిపోయి మెడవిరుపు మనం గమనించవచ్చు. అయితే ఈ మెడవిరుపు రావడం వల్ల గింజలు నిండక తాలిపోయి ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ గింజలు నిండినా సరే ఆశించినటువంటి పంట నుంచి మనకి వచ్చేటువంటి బియ్యంలో నూక శాతం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. దీని నివారణకి మనము గమనించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ అనే మందును 1.5 ml లీటర్ నీటికి లేదా కాసుగా మైసిన్ 2.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ అగ్గి తెగుల్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా తెగుళ్ళను తట్టుకునే వరి రకాలని మనం ఎంచుకున్నట్టయితే ఈ అగ్గి తెగుల్ని కొంతవరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా మనకి RNR 15048 కానీ లేదంటే వరంగల్ రైస్ 1 WGL 915 కానీ లేదా తెలంగాణ వరి 2, తెలంగాణ వరి 3 వంటి రకాలు కొంతవరకు అగ్గి తెగుల్ని తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేటువంటి వరి వంగడాలు. ఈ విధంగా మనం పాటించినట్టయితే అగ్గి తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.